ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా 100 నియోజకవర్గాలు ధర్మ సమాజ్ పార్టీ పోటీలో ఉన్నది. ఇప్పటికే ఇప్పటికే చెప్పినట్టుగా 50,000 ఓట్లు సాధించగలరు ఓవరాల్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా. పుట్టిన 6 నెలలు కూడా కాలేదు. అవును, పార్టీ పుట్టిన 6 నెలలకి. అవును. సో రేపటి రోజున ఈ ఐడియాలజీ మీరైతే బలంగా నమ్ముతున్నారో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర, నిర్విరామంగా మీ ఉద్యమాలు, లేకపోతే ఎక్కడ చూసినా విశారదన్ మహారాజ్ గారి యొక్క వీడియోలు కావచ్చు, ఆ విధంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఐడియాలజీ అనేది ఒక పవర్ పాలిటిక్స్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పార్టీలు పవర్ఫుల్ పార్టీలు, డబ్బుని ఆర్థికంగా వనరుగా నమర్చుకున్నటువంటి పార్టీలన్నీ కూడా ఆ పార్టీలని ధర్మ సమాజ్ పార్టీ ఐడియాలజికల్గా ఢీకొనగలుగుతుంది. 5 సంవత్సరాల ప్రణాళిక ఏంటిది? 5 సంవత్సరాలలో అంటే మాకు బలమైన క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ని స్థానిక నాయకత్వంగా మార్చుకొని ప్రజల యొక్క సమస్యల మొత్తాన్ని అడ్రస్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము క్యాడర్ని, బలమైన క్యాడర్ని నాయకులుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్రజలకి మేము నాయకులుగా అభిముఖంగా కనిపించాలి, వాళ్ళ కౌంటర్గా. అట్లాంటి నాయకత్వాన్ని గ్రామ స్థాయి నుంచి సృష్టించి ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి 5 ఏళ్లలో అధికారం వచ్చే దిశగా సమాయత్తం అవుతున్నాం. ప్రణాళిక తయారు చేసుకున్నాం ఆల్రెడీ. ఆ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. ఇంకొక 50 రోజులు వేచి చూస్తాం, 100 రోజులు. ఇప్పటికే మేము ఫస్ట్ రిప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీల్లో ఆ గృహలక్ష్మిలో భాగంగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని సంస్కరించాలి, సవరించాలి అని దాదాపు 1 నెల రోజులు అవుతుంది గవర్నమెంట్కి ఆల్ కలెక్టరేట్స్కి ఫస్ట్ మా పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది. పేద పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలి, ధనవంతులైన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించవద్దు. పేద పురుషులకి ఉచిత ప్రయాణం ఇవ్వాలి, ధనవంతులైనటువంటి మహిళలకి ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఫస్ట్ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చింది ఒక ధర్మ సమాజ్ పార్టీ. అక్కడి నుంచి మొదలుకొని ఈ 5 ఏళ్లలో పోరాటాన్ని మీరే చూస్తారు. అంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ, ఇండియా కూటమి, ఎన్డీఏ లాంటి పార్టీలు తలపడుతున్న నేపథ్యంలో ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే అవకాశం ఉందా? మేము అదే రేపు రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలి అనే ఆలోచన మీద అయితే మేము ఉన్నాం. అది ఎంతవరకు ఎన్ని చోట్ల పోటీ చేస్తాం అనేది డిస్కషన్లో మీకు తెలియజేస్తాం. అంటే ఇక రీసెంట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక మాట ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని కరీంనగర్లో త్వరలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామంటూ మాట్లాడుతుంటారు. 5 సంవత్సరాలు గాను ఓ ప్రభుత్వాన్ని నియమించిందనంటే తప్పైనా ఒప్పైనా 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండాల్సిందే, వాళ్ళ ప్రజలు నిర్ణయం తీసుకునే వరకు కూడా. సో త్వరలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామనే విషయంలో ప్రభుత్వం మీద కుట్ర జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఏమీ లేదు, క్యాడర్ని కాపాడుకోవడానికి తనకు సంబంధించిన పార్టీని ఒక పవర్లో ఉండే అది ఏంటి అధికార పార్టీలు, అవి అధికారం ఉండే పార్టీలు కాబట్టి అధికారం వస్తుంది త్వరలో అనేదాన్ని తమ ప్రజలకి విశ్వాసము అనేటువంటి ఒక ఆలోచన కల్పించే మాటే తప్ప అది సాధ్యమయ్యే. అంటే దీనికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ ఇవ్వాల్సి వస్తుంది? అంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, లేకుంటే పల్ల వెంకటరెడ్డి, రాజేశ్వర రెడ్డి కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం కూలిపోబోతోంది, ఎమ్మెల్యేలు జారిపోబోతున్నారు, ఏకనాథ్ షిండే లాంటి వ్యాఖ్యలు చేయడంతో అంటే ఇక్కడ అనుమానం ఏంటంటే ప్రజలు ఒక 5 సంవత్సరాలు కానీ ఎన్నికలు తీసుకొని వాళ్ళకు విశ్వాసంతో ఏదో ఒక పార్టీకి పట్టం కడితే వాళ్ళ యొక్క నమ్మకాన్ని, వాళ్ళ ఓటుకు విలువ లేకుండా చేయడం అనే ఒక చర్చ జరుగుతుంది. దానికి ఏమంటారు మీరు? అంటే ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలు కాబట్టి ఒకళ్ళు ప్రయత్నాలు చేసుకుంటాయి. కానీ నేనేమంటానంటే దాదాపుగా ఒకళ్ళు నేను అనుకునేది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం 2 అడ్జస్ట్ అవుతాయి. ఎందుకంటే నా గవర్నమెంట్ నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, నీ మీద నేను కేసులు పెట్టను. బీఆర్ఎస్ నేతల మీద మేము కేసులు పెట్టాం, మా ప్రభుత్వాన్ని కూడా నువ్వేం డిస్టర్బ్ చేయొద్దు, అది పోరాట రూపంలో డిస్టర్బ్ చేయొద్దు. అవసరమైతే వీళ్ళు కూడా కొనుక్కునే కెపాసిటీ ఉంది, వీళ్ళకి లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ దగ్గర. కాబట్టి ఏదైతే నా ప్రభుత్వాన్ని నువ్వు డిస్టర్బ్ చేయబాకు, నీ మీద నేను కేసులు పెట్టను. ఈ అడ్జస్ట్మెంట్లోనే సాగుతుంది అనుకుంటున్నా. అందుకనే వీళ్ళ నుంచి ఒకళ్ళలో నుంచి విప్లవాలు ఏమి రావు, ప్రజలకు ఎలాంటిది ఒరగదు. వీళ్ళ ప్రభుత్వాలు వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడమే తప్ప మరొకటి ఉండదు. ఇది మా అభిప్రాయం. రైట్. ఇక చివరిగా ఒక అంశం, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వంతు ప్రయత్నం చేస్తూనే మీరు కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఎట్లా విశ్లేషిస్తారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది? అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే కాస్త బీఆర్ఎస్ వెనుకబాటుకు తీసేసి కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చింది కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సేమ్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతాయా? అంటే ప్రజల మూడైతే ఇంకొద్ది కాలం అయితే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత, నీకు నాకున్న చైతన్యం ప్రజలకు ఉండదు కదా. ప్రజలు ఏంటంటే కొంత క్షమాగుణం ఉంటుంది, ప్రజల్లో దయ ఉంటుంది, కొంత వెసులుబాటు ఉంటుంది, అన్ని రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఒకేసారి పగబట్టినట్టుగా ఏమి ఉండదు. కాబట్టి 3 అయితే ఇంకొంచెం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద
అంత ఫెరోషియస్ వ్యతిరేకత ఏమి స్టార్ట్ కాలేదు. అది వ్యతిరేకత స్టార్ట్ అయితే మాత్రం కాంగ్రెస్ అవుట్ అవుతుంది. వ్యతిరేకత స్టార్ట్ కాకపోతే మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది రేపటి ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంటరీ. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ధర్మ సమాజ్ పార్టీ నుంచి విశారదన్ మహారాజ్ గారు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇక్కడ బరిలో ఉండబోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు. ప్రత్యక్ష ఎన్నికలకి అదే రేపు రాష్ట్ర కమిటీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆధారం మీద నిర్ణయం ఉంటుంది. అంటే ఓవరాల్గా 50 రోజులు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆశలు హామీలు పెద్ద ఎత్తున ఈ రకంగా చెప్పినప్పటికీ ఆ స్థాయిగా ఆ దిశగా ఎక్కడ ప్రయత్నం కనిపించడం లేదు. కేవలం అడ్జస్టింగ్ ప్రభుత్వం లాగానే ఇటు బీఆర్ఎస్ పార్టీ డిస్టర్బ్ చేయవద్దు, మేము పెద్దగా వాళ్ళ మీద కేసు కూడా బనాయించిన రకంగా అడ్జస్టింగ్ అనే పోతుంది తప్ప వాళ్ళ యొక్క ప్రయత్నం కానీ వాళ్ళ యొక్క ముందస్తుగా చర్యలు కానీ నిర్దిష్టమైన లక్ష్యాలు కానీ లేకపోవడం కారణంగా కాంగ్రెస్ పార్టీ ముందుగా ఒక ఫెయిల్యూర్కి పునాది వేసుకుందన్నట్టుగా విశారదన్ మహారాజ్ గారు చెప్తున్నారు. మరి నిజానికి కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడం కూడా వాళ్ళ యొక్క వ్యవస్థ యొక్క రూట్ మ్యాప్ కూడా పెద్దగా కనిపించలేదు. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఈ రానున్నటువంటి 100 రోజుల సమయం ఏదైతే చెప్పిందో 50 రోజులు పూర్తి అయిపోయింది, ఇక మరొక 50 రోజులు మిగిలి ఉంది. మరి 50 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇక 5 సంవత్సరాల పాటుగా మేము నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం, ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల పక్షాన పోరాటం సిద్ధమవుతున్నట్టు కూడా ఆ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ చెప్పడం జరిగింది. ఇది రోజు అంత స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్న తొలి వెలుగు. థ్యాంక్ యూ.